ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం అమెరికాలోనూ ఉన్నందునే ఉద్యోగాలకు కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉత్తర అమెరికా తెలుగు సంఘం చైర్మన్ కంచర్ల నందకిషోర్ తెలిపారు. కొన్నాళ్లలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే అమెరికాకు వస్తున్న వారి సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నా బయట ప్రచారం జరుగుతున్నంతగా అక్కడ పరిస్థితులు లేవంటున్న నందకిషోర్తో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి. ఐటీ రంగాన్ని పునాదిగా చేసుకుని అమెరికాలో బిర్యానీ సామ్రాజ్యాన్ని స్థాపించారు కృష్ణా జిల్లాకు చెందిన నందకిషోర్ గారు. సంక్రాంతి పండుగకి స్వస్థలానికి వచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్కి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. సామాజిక కార్యక్రమాలతో పాటు అమెరికాలో తెలుగు వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించేందుకు నాట్స్ కృషి చేస్తుంది అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నాట్స్ అనేది మీ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ 15 years ఉన్న అసోసియేషన్ అండి. సేవా కార్యక్రమాలు చాలా చేశారు. రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో ఎప్పుడు వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కానీ మన ఐ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ తెలుగు లిటరేచర్ గురించి కానీ దాన్ని కాపాడతాం చాలా ప్రోగ్రామ్స్ చేసిందండి. అలాగే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఎవరికి ఏ ఆపద వచ్చినా హెల్ప్ లైన్ అనేది ఒకటి ఉంది మాకు. 1-888 ఫర్ తెలుగు అనేది నాట్స్ కాల్ చేస్తే ఎవరికన్నా ఆపదలో యుఎస్లో ఎవరన్నా ఆపదలో ఉన్న పిల్లలకి కానీ లేకపోతే ఎవరికున్నా సరే మా హెల్ప్ లైన్ ఫస్ట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఆ ఇష్యూ ఏదున్నా సరే సాల్వ్ చేసి హెల్ప్ చేసిన సంస్థ నాట్స్ మునుముందు ఉందండి. 2000లో $110 అమెరికా వెళ్ళారు. ఈరోజు పెద్ద సామ్రాజ్యాన్ని మీరు స్థాపించారు. ఐటీ నుంచి మీ ప్రస్థానం ప్రారంభించారు. ఈరోజు హాస్పిటాలిటీ రంగంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వెళ్తున్నారు. సో మీ ప్రయాణం ఎలా సాగింది? ఐటీ రంగంలో వెళ్ళినప్పుడు నేను ఈ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్లో ఉన్నానండి. అక్కడి నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఫుడ్లో చేసినప్పుడు వీ వర్క్ వెరీ హార్డ్ టు గెట్ లైక్ 50 లొకేషన్స్ అండ్ బ్రాండ్. 2010 to 2019కే మేము 50 లొకేషన్ల పైన చేసాము. ఫస్ట్ యుఎస్లో 50 లొకేషన్ చేసిన బ్రాండ్ మన యుఎస్ బావర్చి మనదే. అక్కడ దాని తర్వాత ప్యారల్గా అది నడుస్తూనే ఉన్నాయి. వేరే బ్రాండ్స్ అన్నీ కూడా పెట్టాము ఫుడ్ లైన్ హాస్పిటాలిటీ. ప్యారల్గా రియల్ ఎస్టేట్ కూడా మొన్న ఒక 4-5 years నుంచి బిగ్ లెవెల్లో స్టార్ట్ చేసాము. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఏఐ శాసిస్తోంది. మీరు ఒక సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కంపెనీలో ఉన్నారు. అక్కడ దానికి సంబంధించిన కంపెనీ కూడా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు విదేశాలకు వెళ్ళాలి అనేది, ముఖ్యంగా తెలుగు వాళ్ళకు కూడా అమెరికా లాంటివి వెళ్ళాలనేది కళ. సో ఐటీ మొదట్లో చాలా బాగుండేది. ఈరోజు పరిస్థితి కొంత తలకిందులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చాలా వరకు చూస్తే అమెరికా వెళ్ళాలి అంటే భయం పడే పరిస్థితిలో ఈరోజు తెలుగు వాళ్ళలో ఒక అభిప్రాయం ఉంది. ఇది వాస్తవమేనా, లేకపోతే అక్కడ వాతావరణం ఎలా ఉంది, తెలుగు వాళ్ళకి ఎలాంటి భరోసా వస్తుంది? సో అమెరికా రావాలనుకునే వాళ్ళకి, ఇప్పుడున్న యూత్కి మీరేం చెప్తారు? అంటే ఇదివరకు వచ్చిన ఇన్ఫ్లో అయితే ఇప్పుడు కనపడతలేదండి యుఎస్ రావటం. ఎందుకంటే జాబ్స్ తగ్గిన దాన్ని బట్టి ఐటీ స్లో అయిన మాట వాస్తవేనండి. బట్ ఇట్ ఓవరాల్గా గ్లోబల్గా చాలా ఎకానమీ స్లోగా ఉంది. ఐ థింక్ ఇట్ విల్ పికప్ ఇన్ 1 to 2 years. ఏఐ ఇప్పుడు అందరూ ఏఐ మీద ఉన్నారు కాబట్టి ఏఐ మీద కోర్సులు కానీ అవి ఏఐ మీద నేర్చుకుని అక్కడ ఉంటే మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ 5 years ఏఐ మీద 10 years కెట్టి ఏఐ మీద అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ జాబ్స్ ఇవన్నీ కూడా బాగుంటుంది కూడా. సో మనము ఈజీగా తీసుకోకుండా మనం జాగ్రత్తగా ట్రైన్ అయ్యి నేర్చుకుని ఆ జాబ్స్ ట్రయల్స్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా బాగుంటుందండి. ఎకానమీ మళ్ళీ వెనక్కి ఇప్పుడు ఎవ్రీ సైకిల్ ఉంటుంది. ఒక 10 yearsకి ఒకసారి డౌన్ అవటం, రెసిషన్ లాగా రావటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ టైం ఒక couple of years నుంచి కొంచెం కోవిడ్ తర్వాత ఒక 2 years చాలా బాగుండింది. తర్వాత ఫాలోయింగ్ 2 years కొంచెం స్లో అయింది ఎకానమీ. మళ్ళీ ఐ థింక్ ఇట్ విల్ పికప్ వెరీ సూన్. వచ్చే couple of yearsలో ఎకానమీ బాగుంటుంది. సో జాబ్స్ వస్తాయి. అంతా పాజిటివ్గా ఉండి పిల్లలు వీళ్ళందరూ నేర్చుకునే పేషెంట్స్గా ఉంటే డెఫినెట్గా దే విల్ బికమ్ గుడ్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది నందకిషోర్ గారి అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.